ఫస్ట్‌లీ మా ఇంటి బంగారం సక్సెస్‌తో పాటు అత్తగా ప్రమోట్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్. మేబీ యాహ్! నిన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి వి కెన్ టాక్ అబౌట్ ఇట్ ఓపెన్‌లీ. ఆ గుడ్ న్యూస్ తెలిసినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్‌గా నాకు తెలిసింది 'తస్సదియ' సాంగ్ జరుగుతున్నప్పుడు. ఓహ్! షూట్ మధ్యలో. షూట్ మధ్యలో. సో, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షూట్ అండ్ సమంత గారికి మార్నింగ్ ఫస్ట్ డే ఒంట్లో బాలేదని చెప్పారు. సో, ఫీవర్ అని అనుకున్నాము. ఓకే. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అడిగాను, ఏంటి జ్వరం తగ్గిందా అంటే అప్పుడేం మాట్లాడలేదు ఒక నిమిషము. హ్మ్. ఆ తర్వాత లేదు యాక్చువల్లీ ఐయామ్ క్యారింగ్ మార్నింగ్ సిక్‌నెస్ అవుతుందని చెప్పారు. సో, అది ఓకే. ఎర్లీ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో, అప్పుడే తెలిసింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మిగతా షూట్‌లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ హ్మ్. ఫినిష్ చేసాం. లక్కీలీ ఆ యాక్షన్ పోర్షన్ అంతా అయిపోయింది. అయిపోయింది. సో, యాహ్! ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే. సో, మీ ఇన్‌ఫ్లూయెన్స్ సమంత గారి మీద ఉన్నట్టే, సమంత గారి ఇన్‌ఫ్లూయెన్స్ కూడా మీ మీద ఉంటుందా అండి? ఇన్‌ఫ్లూయెన్స్ ఏముంటుందండి ఫ్రెండ్స్ మధ్యలో మనకు ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. హుహు. ఇన్‌ఫ్లూయెన్స్ అంటూ సమాంత ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటంటే ఎక్కువ ఫోకస్డ్‌గా ఉంటారు తను వర్క్ చేసేటప్పుడు. గోల్ మీద ఎప్పుడూ కన్నేసి పెడతారు. నేను కొంచెం మధ్య మధ్యలో అలా రిలాక్స్ అయిపోతుంటాను. సో, అది ఐ ఆల్వేస్ రిమెంబర్ టు ఫోకస్ మోర్ ఆన్ ద గోల్. హ్మ్. రిలాక్సింగ్ విషయానికొస్తే 'నందిని రెడ్డి' గారి మూవీస్ కోసం జనాలు ఎదురు జూస్తారు. ఇట్స్ లైక్ ఎప్పుడో ఒకసారి ఒకసారి ఎప్పుడైనా పున్నమి వచ్చినట్టు చాలా రేర్‌గా మూవీస్ తీస్తారు. మీ మూవీస్‌లో స్పెషాలిటీ ఏంటంటే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత కూడా ఓటీటీలోకో, యూట్యూబ్‌లోకో వెళ్ళి వి వాంట్ టు వాచ్ దట్ మూవీ. కొంచెం ప్రశాంతత కావాలి, కొంచెం ఫీల్ గుడ్ అవ్వాలి అనిపించినప్పుడు అలా మొదలైందికెళ్తాం, లేదంటే ఓ బేబీకెళ్తాం. రిపీట్ మోడ్‌లో జనాలు చూస్తా ఉంటారు. నాట్ లైక్ ఈ బ్లాక్ బస్టర్ ఈ రోజే ఉంటుంది అలా. సో, ఆ విషయం గురించి ఏమంటారు? యెస్. ఐ నీడ్ టు వర్క్ ఫాస్టర్. అంటే ఈ ఈ నేను చేసిన ఒకటి పొరపాటో అంటారో, లేదంటే వెల్త్ అంటారో, నేను ఎక్కువ మంది రైటర్స్‌తో కనెక్ట్ అవ్వలేదు. ఓకే. సో, ఈ మధ్య యాక్చువల్‌గా లాస్ట్ 2 ఇయర్స్ ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ రైటర్స్. ఆల్మోస్ట్ 10-12 రైటర్స్ తోటి ఓటీటీకి కూడా కంటెంట్ చేస్తాను కాబట్టి ఎక్కువ మందితోటి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో, నౌ ఐఎమ్ ఆల్రెడీ రెడీ ఫర్ మై నెక్స్ట్ అమెజాన్ షో స్టార్ట్ చేస్తున్నాను సెప్టెంబర్. సో, ఈసారి గ్యాప్ కొంచెం తక్కువ తక్కువ ఉంటుంది 100%. ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండానే హ్మ్. ఐ విల్ ట్రై టు స్టార్ట్ ఒక ప్రాజెక్ట్ అయిన నెక్స్ట్ 3 మంత్స్‌లో మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ మూవీస్ టు యాహ్! ఫీల్ సో, గుడ్. అది బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. నేను అట్లా అనుకోని తేను. బట్ ఐ థింక్ మేబీ బికాస్ నేను రాసే క్యారెక్టర్స్ కొంచెం ఫెమిలియర్ క్యారెక్టర్స్ ఉంటారు. కొంతమంది ఇలా ఉంటే బావుండని అంటారు. సో, ఆ చిన్న కంఫర్టింగ్ ఫ్యాక్టర్ ఉంటదనుకుంటా. ఓకే. సో, బికాస్ ఆఫ్ దట్ నేచర్ ఐ థింక్ పీపుల్ దట్స్ జస్ట్ అ బ్లెస్సింగ్. అండ్ నేను చెప్పే కథలు జనాలకి కనెక్ట్ అవుతున్నాయంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. దట్స్ ఆల్. అంతే. నేను చేసే రకంగా మనకి ఇప్పుడు ఎవరికి వచ్చిన వంట వాళ్ళు చేస్తారండి. మనం హోప్ చేస్తాం Yeah. అందరికీ నచ్చుతుందని. హ్మ్. సో, దట్స్ ఆల్. ఓకే. సో, అలా మొదలైంది తీసిన 'నందిని రెడ్డి' దగ్గరికి వెళ్తే, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' తీసిన 'నందిని రెడ్డి' గారికి డైరెక్టర్‌గా కాకుండా యాస్ ఎ పర్సన్ వాట్ చేంజ్డ్? ఐ కెన్ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ నౌ. ఓకే. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. డ్యూరింగ్ అలా మొదలైంది అండ్ ఆల్ దట్. నేను కనపడతాను అగ్రెసివ్ పర్సనాలిటీ లాగా. కానీ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ అన్ అగ్రెసివ్ పర్సనాలిటీ. చాలా ఏమంటారు That's మొమాటాలు new. ఎక్కువ ఉంటాయి నాకు. నా రెమ్యునరేషన్ అడుక్కోవడానికి మొమాటము. నా నన్నెవరన్నా కొంచెం ఎదురుగా కొంచెం ఘాటుగా మాట్లాడినా నిలబడడానికి మొమాటము. ఇట్లా ఎక్కువ ఉండేది నాకు. అది సీరియస్లీ? 100% నాకు నేను బికాజ్ ఐఎమ్ టాల్ అండ్ బిగ్ ఎవ్రీబడీ థింక్స్ సో ఐఎమ్ వెరీ అగ్రెసివ్. అది కాదండి. అది నా నేచర్ కాదు అది బేసిక్‌గా. సో, ఐ థింక్ నౌ ఐఎమ్ స్లోలీ ఐ హ్యావ్ లెర్న్డ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. లెర్న్ టు సే నో అని కూడా అనొచ్చా? యెస్. అది ఇంకా ప్రాసెసే. లెర్నింగ్ టు సే నో ఇస్ స్టిల్ అ ప్రాసెస్. బట్ యెస్ ఐఎమ్ గెట్టింగ్ దేర్. ఓకే. సో, అగైన్ ఇప్పుడు డైరెక్టర్‌గా మీరెప్పుడు చూసినా ఫీమేల్ ఓరియెంటెడ్ అంటే అట్‌లీస్ట్ ఫీమేల్‌ని హైలైట్ చేయడానికి చూస్తా ఉంటారు. మన వాళ్ళు ఇంకా కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పరద' అని ఒక సినిమా వచ్చింది. దట్ వాస్ ఎ సూపర్ హిట్ మూవీ యాక్చువల్లీ. కానీ థియేటర్స్ వరకు జనం వెళ్లి చూడాలని ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. బట్ మీరు తీస్తున్న సినిమాకి, ఆ సినిమాలకి ఏమైనా తేడా ఉందంటారా? నేను యాక్చువల్‌గా 'పరద' చూడలేదండి. సో, ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ ఓకే.
యెస్. ఫీమేల్స్ అంటే విమెన్ ఆడియన్సెస్ థియేటర్స్‌కు రావడం తగ్గించారు. ఎక్కువ ఇంట్లో ఓటీటీలో చూస్తున్నారు. సో, ద టార్గెట్ ఫర్ దిస్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' బిగినింగ్ నుంచి విమెన్ ఆడియన్సెస్‌ని ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే వస్తే మాత్రం కనెక్ట్ అవుతారనేది మాకు తెలుసు. ఓకే. వాళ్ళని తీసుకురావడం ఎట్లా? సో, సాంగ్, డాన్స్ ఇవన్నీ ఐడియాస్ ఉండినియి. హ్మ్. సో, 'తసదియ' డిజైన్ చేసింది కూడా ప్రైమరీలీ అందరూ ఇది చాలా క్యాచీగా, ఈజీగా ఉండాలి స్టెప్పు. డెఫినిట్‌గా అది తీసుకెళ్తుంది ఒకటి ఆడియన్స్‌కి అనేది వాస్ ద ఫస్ట్ థింగ్. అండ్ 'తసదియ' హిట్ ఇట్స్ టార్గెట్ డెఫినెట్‌లీ. సో, ఆ తర్వాత వాస్ ద టీజర్ అండ్ ట్రైలర్. మాకు తెలుసు ఇందులో హ్యూమర్ ఉంది, క్వర్కీ నేచర్ ఉంది. ప్లస్ ఒక కూల్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్‌లో బ్లడ్, గోర్ అట్లా కాకుండా చాలా స్టైలైజ్డ్ బట్ రియలిస్టిక్ బట్ కూల్‌గా ఉంటది యాక్షన్ చూడ్డానికి. ఫన్ ఉంటది. ఓకే. సో, నాకెప్పుడు ఇష్టం ఐ థింక్ మోస్ట్ పీపుల్ యాక్చువల్లీ విమెన్ యాక్షన్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు. చేస్తారు. 'చార్లీస్ ఏంజెల్స్' గానీ, మీ 'మార్వెల్' సినిమాల్లో గానీ, True. అప్పుడు విజయశాంతి గారి సినిమాల్లో గానీ అది బాగా తీస్తే ఎంజాయ్ చేస్తారు జనం. సో, వి న్యూ ఆల్ దట్. కానీ ఏదైనా మనం అనుకునేది రీచ్ అవుతామా అనే ఒక డౌట్ ఎప్పుడూ ఉంటది. ఓకే. బట్ థ్యాంక్‌ఫుల్లీ పీపుల్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ షో నుంచే మార్నింగ్ షో నుంచే రావడం మొదలుపెట్టారు. స్టిల్ థియేటర్స్ ఇంకా ఆ! బిజీగా యాహ్! నడుస్తూ యాహ్! ఉన్నాయి. సో, మేము అనుకున్న దానికంటే ఆల్మోస్ట్ డబుల్ రెస్పాన్స్ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అన్నీ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే బిగినింగ్‌లో రివ్యూస్ అన్నీ ఇట్లా మిక్స్డ్‌గా ఎళ్లారు. బిగినింగ్ నుంచి చెప్తున్నాను ఇది కొత్త కథ కాదు. ఇది పాత ఫార్మాట్ కథనే. కానీ దాంట్లో కొంత మార్చాము అని చెప్తున్నాను. బట్ ఎనీవే రివ్యూవర్స్‌కి కొన్ని ఎక్కలేదు. వాటెవర్ ఇట్ yes, ఈస్. yes. బట్ పీపుల్ గాట్ ఎవ్రీథింగ్. జనాలకి మేము మార్క్ చేసిన ప్రతి ఒక్క రిలేషన్‌షిప్, ప్రతి ఒక్క క్యారెక్టర్‌లోని సర్టెన్ పెక్యులారిటీస్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ తోటికోడళ్ళ గొడవలు గానీ, ఫ్రెండ్షిప్ ఇంట్లో కానీ రిలేషన్‌షిప్స్ గానీ, ఫ్రెండ్‌షిప్ గానీ అన్నీ. అండ్ సమంత క్యారెక్టర్‌లోని ఆ చిన్న హ్యూమర్ గానీ అన్నీ ప్రతి ఒక్కటి ఆమెలోని వల్నరబిలిటీకి కనెక్ట్ అయ్యారు. అనిరుద్ క్యారెక్టర్‌కి కనెక్ట్ Connect అయ్యారు. అయ్యారు. సో మెనీ థింగ్స్. దే గాట్ ఎవ్రీథింగ్. బట్ అబౌట్ రివ్యూస్ అంటే ఇంతకు ముందు ఓన్లీ రివ్యూ బేస్డ్ మూవీస్కి వెళ్ళేవారు జనం. ఏంటంటే రివ్యూ బాగుందా యా ఈ సినిమాకి వెళ్దాం, రివ్యూ బాగాలేదా వద్దులే. మనం వెళ్ళి చూసి బాగాలేదు అనుకోవడం వేరు, ముందే వినేసి బాగాలేదు అనుకోవడం వేరు. మా ఇంటి బంగారం కూడా దేర్ ఆర్ నెగిటివ్ రివ్యూస్, బంగారం కాదు వెండి అని చెప్పేసి. ఇలాంటి రివ్యూస్ చూసినప్పుడు వాట్ వుడ్ యూ సే? అంటే మిమ్మల్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయంటారా? దట్స్ దేర్ ఒపీనియన్ అండి. అంతే. ఓకే. అంతకంటే ఇట్స్ వన్ పర్సన్స్ ఒపీనియన్ కదా. True. ఇప్పుడు 50 రివ్యూస్ అంటే అది 50 మంది ఒపీనియన్ కదా. Mm. ఇక్కడ వేల మంది కొద్ది జనము వాళ్ళ రివ్యూలు పెట్టేశారు. ఓకే. సో ఇట్ జస్ట్ టుక్ ఇట్స్ ఓన్ కోర్స్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ Powerful. ఎనీథింగ్. ఎస్. సో మీరు ఏది చేసినా కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ కారు. అండ్ సినిమా ఎంత సక్సెస్ అయినా, ఎంత కలెక్షన్ వచ్చినా కూడా కొంతమంది కొన్ని నచ్చవు. అండ్ దట్స్ ఓకే. యూ హావ్ టు యాక్సెప్ట్ వాట్ దే డోంట్ లైక్ ఆల్సో. మనం ఎందుకు గొడవ పడటం? కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు అంతే కదా. ఓకే.